అబద్దాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. తెలంగాణ, ఏపీ జిల్లాల వివాదాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చేది గుండు సున్నే అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్. రేవంత్ శిశుపాలుడిలా 100 అబద్దాలు చెప్తున్నారని కేటీఆర్ అంటున్నారని, కానీ 10 ఏళ్ల అబద్దాలు ఆడిన శిశుపాలుడు ఫామ్ హౌస్ లో ఉన్న సంగతి కేటీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడో గ్రీకు వీరుడో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ అడగాలని కేటీఆర్ కు సూచించారు. ఇక కేదార్ తో పబ్బు పెట్టించిందెవరని ప్రశ్నించారు చామల. ఆనాడు డ్రగ్స్ టెస్ట్ కు సహకరించుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు చామల కిరణ్. రేవంత్ రెడ్డి లీకు వీరుడా గ్రీకు వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్ లో. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా. ఆ రోజే గనక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? కేటీఆర్ ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇంట్లో తగాదాలతో కేటీఆర్ అసహనంతో ఉన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. గుర్రం ఎవరో గాడిదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రజలు గుర్రం విలువ తెలుసుకున్నారు కాబట్టే రేవంత్ రెడ్డిని సీఎం చేశారన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ను లీడర్ అని ప్రజలు నమ్మడం లేదన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్. కేటీఆర్ గారు భ్రమల్లో బతుకుతూ ప్రభుత్వం మాదే ఉందనేటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరోటి కాదన్నమాట సందర్భంగా చెప్తూ, అవును రాష్ట్రంలో గుర్రం విలువ తెలుసుకున్నారు కాబట్టే మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. మిమ్మల్ని ఈరోజు ఇంట్లో కూర్చునబెట్టారు. మరి ఎవరు గుర్రము ఎవరు ఏంటో ఈరోజు ప్రజలు తేల్చిన తర్వాత కూడా ఏ మాటలు మేము మాట్లాడి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి నీకు పొత్తలేదు. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే అర్హత మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మాట్లాడినాడే మీరు దాన్ని అర్హత కోల్పోయిన తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ విద్యార్థుల కోసం కానీ, తెలంగాణ కార్మికుల కోసం కానీ, తెలంగాణ కర్షకుల కోసం కానీ మాట్లాడే అర్హత మీరు కోల్పోయింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధిని 18 నెలల్లో చేసి చూపెట్టామన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పర్లపల్లి గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీంతో 11,30,000 మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మనం వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలను ఎన్నికల ప్రచార సందర్భంగా మేము ఏమైతే మాట ఇచ్చినామో తప్పకుండా మేము గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. తెలంగాణ, ఏపీ జల వివాదాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ కృష్ణా జలాలను ఏపీకి అప్పగించారని ఫైర్ అయ్యారు. కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ వాటా కోసం సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కు నీళ్లివ్వకుండా ఎండబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను, జగిత్యాలను 10 ఏళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పారు. జగిత్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు జీవన్ రెడ్డి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లిస్తున్నామని చెప్పారు. 4,000 ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి తలబెట్టిందో 2 సంవత్సరాలు అవుతుందమ్మా అంటున్నా. అలాంటి ఎన్నికల ముందు ఏదైతుందో 2 సంవత్సరాల ముందు పంపిణీ చేసేదమ్మా. 2 సంవత్సరాలకి ఇల్లు కూడా వాళ్ళకి స్థిరపడలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తారు. కేంద్రం పిలిచినందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం మాట్లాడారో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ ది ఫామ్ హౌస్ పాలన అయితే రేవంత్ రెడ్డిది ప్రజల పరిపాలన అని చెప్పారు. బండి సంజయ్ తోక తెలియదు, ముక్తి తెలియదు. అరే మీ గవర్నమెంటే కదా, విచిత్రంగా వాడుతారు వీళ్ళు. ఏం లీడర్ ఎట్లా వీళ్ళు నాకు అర్థం కాదు. లీడర్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఇదే మీ గవర్నమెంట్ మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు. 2 ముఖ్యమంత్రులు పోయారు. కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో నీకు మినిట్ రిపోర్ట్ వస్తుంది, నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది.
మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి. మీ విమర్శలో కొంత విలువతో కూడుకున్న విమర్శలు చేయండి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జడ్చర్ల బీఆర్ఎస్ నేత కోనేటి పుష్పలత, బీజేపీ నుంచి కౌన్సిలర్ చావ నాగరాజు లలిత, బీఆర్ఎస్ నుంచి గుండా ఉమాదేవి కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.